అబ్బా! సూప్ చిక్కగా రెస్టారెంట్ స్టైల్‌లో అద్దిరిపోయేలా ఉంది. ఇంట్లోనే వాడతాను నేను. చేసేసుకుందామా? దీనికి పెద్ద వేస్టేజ్ కూడా ఏం అవసరం లేదు. నూడిల్స్ నుంచి తీసిన వాటరే. ప్రీవియస్ వీడియోలో చూసిన నూడిల్స్‌లో నుంచి అందులో కొద్దిగా చల్లని నీళ్ళు వేసుకొని అదో స్టవ్ మీదగా అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, నాకు కావాల్సిన కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కార్న్‌ఫ్లోర్, అలాగే ఉప్పు, కారం, పసుపు, సోయా సాస్ అన్నీ వేసుకున్నాను. మీకేమైనా కావాలంటే మీరు వేసుకోండి. నేను అలాగే అందులోని షెజ్వాన్ సాస్ కూడా వేసుకున్నాను. మీకు కావాల్సినవి ఏమంటే మీరు కూడా అవి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను నా కారానికి, నా స్పైస్‌కి, నా టేస్ట్ బడ్స్‌కి సరిపోయినట్టుగా వేసుకున్నాను. మీరు చూసుకోండి మరి. ఇలా వెజ్జీస్ అన్నీ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టేసి అన్నీ బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో ఒక గుడ్డు తీసుకొని కొద్దిగా బాగా కలుపుకొని వేసుకొని మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అందులో వేసుకొని మంచి టెక్స్చర్ కూడా మనకి అంటే బాగా థిక్‌గా వస్తుంది. ఆ తర్వాత కొంచెం బాగా మరిగేటట్టు చూసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఇంకా మీ ఇష్టం. ఇంకా అందులో ఉల్లిపాయలు వేసుకుంటే నూడిల్స్ వేసుకోవడం మీ ఇష్టం.